ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తున్న కళ్యాణోత్సవాలను మనం ప్రారంభించుకోబోతున్నాం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అలానే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ అంటూ శ్రీభూ సమేతుడైన ఆ శ్రీమన్నారాయణుడు వేదికపై అలంకరించి ఉన్నాడు. సింహాచల వరాహ లక్ష్మీ నృసింహుడు, అలానే ద్వారకా తిరుమలేశుడు, యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహుడు, ముగ్గురు దేవతలు ఒకే వేదికపై సాక్షాత్కారం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. ఇటువంటి అద్భుతం తెలుగు నేలపై ఇంతవరకు జరగలేదు, మునుపెన్నడూ దర్శించలేదు కూడా. ఇంతటి మహద్భాగ్యం ఈనాడు కోటి దీపోత్సవ కార్యక్రమానికి వీక్షిస్తున్న మనందరికీ కలుగుతోంది. వారి దర్శనమే మహద్భాగ్యమైతే ఆ క్షేత్రాల నుంచి తరలి వచ్చిన స్వామివార్ల చేతుల మీదుగానే ఈ కళ్యాణోత్సవాలను తిలకించటం మరింత పుణ్యప్రదం. ఆ రమణీయ కమనీయ కళ్యాణోత్సవాలను ప్రారంభించవలసిందిగా సింహాచలం, ద్వారకా తిరుమల, యాదగిరిగుట్ట క్షేత్రాల అర్చక స్వాములను కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనులతో ఆ కార్యక్రమాన్ని మరింత సుసంపన్నం చేద్దాం. గోవిందా! ఇంతేనా? ఎన్ని క్షేత్రాలు వచ్చాయి, విశేషమైనటువంటి కళ్యాణాలు. కళ్యాణము అంటే శుభప్రదము, లోక కళ్యాణము అని ఎలా అంటామో, కళ్యాణోత్సవము అంటే మంచి జరగడం. నిలబడి ఎవ్వరూ నించనుండొద్దు, ఎవ్వరూ కూడాను ఏతత్ క్షణంలో మరుక్షణంలో ఎవరు నిలబడి కనబడొద్దు. కూర్చొని ఎవరైతే ఉంటారో ఆ కళ్యాణం యొక్క సంపూర్ణమైన స్థితి మీ పైన ఉంటుంది. నిలబడి ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడాను ఆ స్థితి జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే భగవంతుడి యొక్క కళ్యాణం, సాక్షాత్తు దేవదేవుడి యొక్క కళ్యాణం జరుగుతోంది. మరొకసారి గోవిందనామ స్మరణ జరిగేసరికల్లా కూర్చొని కళ్యాణంపై మీ యొక్క దృష్టి ఉండాలి. కనులని స్వామివారి పాదాల చెంత పెట్టాలి, మనస్సుని స్వామివారి పాదాల చెంత పెట్టాలి. ఇక్కడే మీ మనస్సంతా ఉండాలి. ఎప్పుడు ఏ జన్మలోనూ దొరకని అవకాశం గోవిందనామ స్మరణ చెప్పి సాక్షాత్తు సింహాచలేశ్వరుడైన సింహాచల నాథుడి యొక్క కళ్యాణం ప్రారంభమవుతుంది. సింహాధినాథాయ నమః గోవిందా, సింహాధినాథాయ నమః గోవిందా. గట్టిగా చేతులు పైకెత్తాలి. సింహాద్రినాథాయ నమః గోవిందా, సింహాద్రినాథాయ నమః గోవిందా. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. గోవిందా గోవిందా గోవిందా. త్రాహీ దివ్యాహరంతం త్రిదశరిపుసుతం త్రాతు కామో రహస్యే విశ్రస్తం పీతవస్త్రం నిజకటియుగళే సవ్యహస్తేన గృహ్ణన్ వేగశ్రాంతం నితాంతం ఖగపతిమృతం పాహి అన్యన్యపాణౌ సింహాద్రౌ శీఘ్రపాదక్షితిపిహితపద పాతు మాం నారసింహః. సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు ప్రహ్లాదుడిని రక్షించడం కోసమని సాక్షాత్తు వైకుంఠము నుంచి విశాఖపట్టణ సమీపాన ఉన్న సింహగిరిపై వెలసిన సాక్షాత్ శ్రీమన్నారాయణుని దివ్యమైన అవతారము. హిరణ్యకశ్యపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని సింహాచలమునకు సమీపంలో ఉన్న సముద్రంలో పారవేసి హింసిస్తూ ఉండగా ప్రహ్లాదుడు త్రాహి త్రాహి రక్షించు రక్షించు అని శ్రీమన్నారాయణుని వేడుకోగా భక్తావన త్వరితయాన గళద్దుకూల తార్క్ష్యాస్యయోః నిహిత కోమల పాణియుగ్మం పృష్ఠస్థలీ సువలయీకృత రమ్యవాలం వందే నృసింహమరవింద దళాయతాక్షం అని భక్తులని రక్షించడంలో దృఢమైనటువంటి దీక్ష కలిగినటువంటి మూర్తి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ప్రహ్లాదుడు వేడుకోగానే వైకుంఠము నుంచి సిరికించప్పక శంఖచక్రములు ధరింపక చేదోయి సంధింపక
అట్లాగే గజేంద్ర మోక్షంలో ఏ విధంగా అయితే గజేంద్రుడిని రక్షించాడో అంతకన్నా వేగముగా ఇక్కడ గరుత్మంతుడికి కూడా చెప్పకుండా అత్యంత త్వరితగతున వైకుంఠం నుంచి పరిగెట్టుకుంటూ వస్తే తనను కట్టుకున్నటువంటి పీతాంబరం జారిపోతే ఒక చేత్తో ఆ పీతాంబరాన్ని పట్టుకుని తన వేగాన్ని తట్టుకోలేక గరుత్మంతుడు వెనకాతల వారికి వాహనంగా ఉపయోగపడదామని పరిగెత్తుకుని వస్తూ ఉంటే వారు ఆ పరిగెత్తుతూ ఉండగా ఆయాసపడుతూ ఉంటే వాటికి అమృతపానాన్ని చేయిస్తూ స్వామి యొక్క కుడి చేతి బ్రొటనవేలి చేత గరుత్మంతుడికి అమృతపానాన్ని చేయిస్తూ ప్రహ్లాదుని రక్షించాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. వరాహ లక్ష్మీ నృసింహస్వామిగా సింహగిరిపై అవతరించి స్వామి ప్రహ్లాదుడిని రక్షించారు. సింహాచల వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి ప్రహ్లాదుడు కొంతకాలము ఆరాధన చేసిన తర్వాత ప్రహ్లాదుడి అనంతరము స్వామికి ఆరాధన లేక చుట్టూరా పుట్టబలిసిపోయి ఉన్నదట. అప్పుడు హరిశ్చంద్రో నరోరాజ పురుకుత్స పురూరవ సగర కార్తవీర్యస్య షడైశ్చక్రవర్తి అని షట్చక్రవర్తుల్లో ఒకరైనటువంటి పురూరవ చక్రవర్తి ఆకాశ మార్గంలో అలా సింహాచల ప్రదేశమునకు వస్తూ ఉండగా ఆ యాన సాధనం ఆ కొండపైకి వచ్చేసరికి ఆగిపోయిందట. ఎందువలన దివ్య దృష్టితో చూస్తే స్వామి అక్కడ వేంచేసి ఉన్నట్లుగా తెలిసినదట. స్వామి ఎక్కడ ఉన్నారో అని చెప్పి మళ్ళా ఆ రోజు అక్కడ నిద్ర చేస్తే స్వప్నంలో స్వామి కనపడి, నేను ఇక్కడ పుట్టలో ఉన్నానయ్యా, నన్ను పాలతో ఈ పుట్టని కరిగించి నన్ను సేవించి తరించవలసినదిగా ఆజ్ఞాపించారట పురూరవ చక్రవర్తికి. అప్పుడు పురూరవ చక్రవర్తి ఆ పుట్టని పాలతోటి కరిగించారట. ఆ పుట్టని పాలతో కరిగించిన రోజు అక్షయ తృతీయ, దాన్నే చందనోత్సవం అంటారు. వైశాఖ శుక్ల తృతీయ నాడు ఆ పుట్టని కరిగించారట. పుట్టని కరిగించి స్వామికి ఆరాధన పూజాది కార్యక్రమాలు సమర్పణ చేస్తూ ఉండగా ఆ రోజు మరలా అక్కడే నిద్ర చేస్తే మళ్ళా స్వప్న సాక్షాత్కారమై స్వామి ఈ పుట్టమన్నకు బదులుగా శ్రీగంధాన్ని చందనాన్ని సమర్పించవలసినది అని చెప్పి మరలా ఆజ్ఞాపించారట. అప్పుడు ఆ పుట్టమన్ను ఎంత ఉందో చూస్తే 12 మణుగులు ఉందట. సుమారుగా 500 కిలోల చందనం, 500 కిలోల చందనపు ముద్ద. ఆ 500 కిలోల చందనాన్ని 12 మణుగుల చందనాన్ని స్వామి పైన సమర్పణ చేసి, ఎందువలన అంటే ఇన్నాళ్ళు పుట్టలో ఉన్నాను కాబట్టి నాకు చల్లగా ఉందయ్యా, అందుకని ఆ పుట్టమన్నకు బదులుగా చందనాన్ని సమర్పించవలసిందని చెప్పి పురూరవ చక్రవర్తికి శ్రీ స్వామివారు ఆజ్ఞాపిస్తారు. ఆ రీతిగానే ప్రతి ఏడు ఆ పుట్ట ఎప్పుడైతే తొలగించారో అక్షయ తృతీయ రోజున, అదే అక్షయ తృతీయ రోజున ఆ చందనాన్ని తొలగిస్తారు. ఆ చందనాన్ని తొలగించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేసి గంగధారా సమం తీర్థం క్షేత్రం సింహాద్రినా సమం నృసింహ సమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయ అని గంగధార అని ఒక ధార మన సింహాచల కొండపైన జలధార ఒకటి నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది. అత్యంత పవిత్రమైనటువంటి ధార. ఆ ధార నుంచి గంగధార నుంచి 1000 మంది వైష్ణవ స్వాములు, శ్రీ వైష్ణవ స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో 1000 కలశలతోటి అక్కడ నుండి తీర్థాన్ని తీసుకుని వచ్చి స్వామికి తిరుమంజనం చేస్తారు. తిరుమంజనం చేసి ఆ మరునాడు 3 మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. అది అక్షయ తృతీయ మరునాడు 3 మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. అలాగే వైశాఖ పౌర్ణమి నాడు 3 మణుగులు సమర్పిస్తారు. అలాగే జ్యేష్ఠ పౌర్ణమి నాడు 3 మణుగులు సమర్పిస్తారు. అలాగే ఆషాఢ పౌర్ణమి నాడు 3 మణుగులు సమర్పిస్తారు. ఈ రీతిగానే 4 మూళ్ళు 12 మణుగుల చందనం స్వామి పైన సమర్పిస్తారు. ఇటువంటి మహిమానటువంటి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని మనందరం సేవించుకోవడం, అంత దూరం వెళ్ళి సేవించుకోలేమేమో అని చెప్పేసినని మన యాజమాన్యం వారు కూడా మనకి ఇక్కడ ఆ స్వామిని ఇక్కడికే రప్పించి మనందరికీ దర్శన భాగ్యాన్ని కలిగించారు. అటువంటి దివ్యమైనటువంటి వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేసుకుంటున్నాం. అందరూ తరించి సేవించి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గోవిందా, సింహాద్రి కొండ రావట్లేదు. గోవిందా. శ్రీమన్నారాయణ కరుణానిధే భక్తవత్సల సకల లోకనాయక దేవతిర్యం మనుష్య జంగమస్తారవేజరుజలక్షర ప్రపంచ స్వరూప సర్వభూతాత్మక సకల జీవ నియామక సకల జగత్స్వామిన్ అర్చావకేన కళ్యాణ మహోత్సవమధార్యదాం.
ఆజ్ఞ. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యే సప్రసభాం మే గోపాయ సభాసదః తానింద్రియావదకురు సర్వమాయురుపాసద. సర్వేభ్యः శ్రీ మహాభాగవతేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఆగమార్థంతు దేవానాంగమనార్థంతు రక్షస. కుర్యాద్ఘంటారవం తత్ర దేవస్థానేషు లాంఛనం. తదేవ లగ్నం సుధిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రియం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తవ నిత్యం మృగామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. తేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరే. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషాం ఇందీవరస్యామోర్దయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో 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 నమామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ నమస్కారం చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మత్స్యకూర్మాదశావతారేభ్యో నమః. కేశవాదితమూర్తిభ్యో నమః. చండాదిద్వారపాలకేభ్యో నమః. అనంతగరుడ విశ్వక్సేనాదిత్యసూరిభ్యో నమః. పరాంశవర్గాలాది మహాభాగవతేభ్యో నమః. యతివరయామనాది పూర్వాచార్యేభ్యో నమః. ఇది నమస్కారం కృత్వా పృథివ్యాహమేరపృష్ట ఋషి కూర్మో దేవత సుతలం ఛంద ఆసనే వినియోగ అనంతాసురాయ నమః. ప్రణమస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత దేవి గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగ. ఓం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఇప్పుడు సంకల్పాన్ని చెప్పుకుంటున్నాము. అందరూ మేము చెప్పినట్టుగా గట్టిగా ఉచ్చరించండి. శ్రీ గోవింద 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 గోవింద. శ్రీ మహావిష్ణో శ్రీ విష్ణో ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణ మధ్యే శ్రీ జయనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే ద్వితీయాయాం శుభతిథౌ వాసరః స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణా విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. అందరూ కూడా మీ మీ గోత్రనామాలు మనస్సులో ఉచ్చరించుకోండి. అస్యాం చెప్పండి. అస్యాం శుభతిథౌ కాశ్యపస గోత్రోద్భవస్య శ్రీభూనీళా సమేత
శ్రీ వరాహలక్ష్మీ నృసింహ భగవంతముద్దిశ్య నృసింహ భగవత్ ప్రీత్యర్థం అస్మిన్ శుభదినే శ్రీ వరాహలక్ష్మీ నృసింహ శాంతి కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే. గోవింద సింహాద్రినాథాయ నమః. గోవింద. అందరూ కూడా నిశ్శబ్దంగా మనం కళ్యాణాన్ని మీ యొక్క స్వహస్తాలతో చేయించిన విధంగా వెళ్తోంది. ఎంత అత్యద్భుతంగా ఉందో. విశాఖపట్నం దాటి వెళ్ళొచ్చాంగా. మరి దారిలో ద్వారకా తిరుమల ఉందిగా, వెళ్దామా? ద్వారకా తిరుమలేశుడి యొక్క సంకల్పాన్ని వింటూ ఉన్నాం. ఒక్కొక్క క్షేత్రాన్ని ఎంత జాగ్రత్తగా ఉందో చూసారా? ఆ యొక్క రహదారిలో వస్తూ చూడాల్సినవి ఇవి. మనం ఈ యొక్క ద్వారకా తిరుమలేశుడి యొక్క సంకల్పాన్ని మనం విందాం. ప్రారంభమవుతోంది. సర్వైశ్వపూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ద్వారకా తిరుమలేశ గోవింద. ద్వారకా తిరుమలేశ గోవింద. ఆ చివరి నుంచి రావట్లేదు. ద్వారకా తిరుమలేశ గోవింద. శ్రీమద్వారకమౌళిపూజితపదం శ్రీభూమినీలాన్వితం గోవిందం నతచేతనాకహరణం త్రైవిద్యతాపాపహం వందే భక్తవరప్రదం స్మితముఖం శ్రీవేంకటేశం విభుం. ఓం మమాగ్నే వర్చో విహవేశ్వస్తు వయంద్రేందాన కుషేమ మహ్యన్నమందాం హరిహశ్చరస్వయాధ్యక్షేణ పుతనాదేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాం అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః. దైవ్యాహోతారా వైషంధవూర్వేరిష్టాస్యామతనువాసువీరా మహ్యం యయంతు మమయాని హవ్యాకోజः సత్యా మనసో మే అస్తు. ఏనో మాలిగాం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచదామే. దేవీ సర్వేరుణకృణోత విశ్వే దేవాస యవీరయధ్వం మాస్మై ప్రజయామాతనోభిర్మారదామద్విషతే సోమరాజన్. ఆగ్నేర్మల్యం ప్రజనదన్ పురస్తాదరబ్దో గోపా పరిపాహినస్త్వం. ప్రత్యంజయంతు నిగతః పరస్తే మహిషాన్ చిత్తం ప్రబుధా దాదాతృణాన్ భువనస్య యస్మతిర్దేవగుం సపితారమభిమాతిసాహం. ఇమం యజ్ఞమస్వినో వా బృహస్పతిర్దేవాః పాండు యజమానన్యర్థాత్. వ్యజానో మహిరశర్మయగుం సదస్మిన్ హవే పురోహతః పురుక్షో సన ప్రజాయై హర్యస్వపడయేంద్రమానో రీరిషోమాపరాదాః. येन सपत्नावते भवन्त्रिन्द्राग्निभ्यामवपादामहे तान्. वसवो रुद्रादित्यावपरिस्पृशन्नोऽग्रम् ज्येष्ठारमजराजमक्रन्. अर्वाञ्जमिन्द्रममुतो हवामहे योगोजिद्धरजश्वदित्या. इमल्लो यज्ञं विहवेजुरस्वास्वकुर्मो हरिवो मेदिनं त्वा. देवीं वाजमजनयन्त देवास्तां विश्वरूपात्. सानो मन्द्रे समोर्जन्तुहानादेनुर्वागस्मानुपसुष्टुदयतु. या फलनीर्या अफला पुष्पायाश्च पुष्पिणीः. बृहस्पति प्रचोदास्तानो मञ्जन्वं हसः. फलं मनोरथफलं पुत्रपौत्रप्रवर्धनं. यस्मात् तस्मात् क्षमं मे स्यादस्यान्तिं प्रयच्छ मे.
ఫలదాన సంపూర్ణ సంప్రోక్త సకల ఫల ద్వారకా తిరుమలేశ గోవింద, ద్వారకా తిరుమలేశ గోవింద. అందరం ద్వారకా తిరుమలకు వచ్చేసామా? ద్వారకా తిరుమలేశుడి యొక్క అపూర్వమైన అద్వితీయమైనటువంటి ఆ యొక్క క్షేత్రం యొక్క పురాణ విశేషాన్ని మనం విందాం. కలియుగం కాదు, కృతయుగంలో అజమహారాజు ఎవరు? దశరథ మహారాజు గారి యొక్క నాన్నగారు, శ్రీరామచంద్రుడి యొక్క తాతగారు. ఆ యుగంలో అజమహారాజు గారికి స్వయంవరానికై బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అజమహారాజు గారు ఇందుమతి దేవిని స్వయంవరానికి వెళుతూ ఉండగా స్వామివారు ప్రత్యక్షమై స్వయంవరం గనక విజయమవుతే నీ యొక్క వివాహాన్ని, కళ్యాణాన్ని నా యొక్క క్షేత్రంలో జరుపుకోమని, వేంగీ దేశం అనే క్షేత్రం, అదే ద్వారకా తిరుమల, అప్పుడు వేంగీ దేశం చెప్పగా స్వయంవరానికి వెళ్ళడం. స్వయంవరంలో అజమహారాజే స్వయంవరంలో ఆ ఇందుమతీదేవి వరించడం. అక్కడ కళ్యాణం జరుపుదామనేసరికల్లా ఎన్నో ఆటంకాలు, యుద్ధం వరకు కూడా వెళ్ళింది. కానీ మళ్ళీ వేంగీ దేశం వచ్చి సాక్షాత్ ఆ యొక్క స్వామివారి చంతన వివాహాన్ని జరిపించుకున్నారు అజమహారాజు గారు. విశేషంగా ఏ ఆటంకాలు లేకుండా అద్భుతమైన రీతిలో, ఏ యుద్ధాలు ఏ ఆటంకాలు లేకుండా సంపూర్ణమయ్యాయి. అంటే ఇక్కడ పురాణ విశేషం మనకేం చెప్పబడుతోందంటే కలియుగంలో కాదు, కృతయుగం నుంచి కూడా ఈ క్షేత్రం ఇక్కడ వెలసి ఉంది. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కృతయుగం నుంచి ఉన్నారు. ఆ తరువాత దశరథ మహారాజు ఎన్నోసార్లు స్వామివారిని సేవించడం, రామచంద్రుడు సేవించడం, అలా అలా కలియుగానికి వచ్చేసరికల్లా ద్వారక మహర్షి క్షేత్రం యొక్క వినండి. ద్వారకా తిరుమల అని ఎలా వచ్చిందంటే ద్వారక మహర్షి తిరుపతిలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామి చెంతన తపస్సు చేశాడు. అద్భుతమైన తపస్సు, ఎంతో భక్తి శ్రద్ధలతో చెయ్యగా సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఆ స్వామివారి మహర్షిని అడగగా, స్వామి ఎప్పుడు మీ పాదాల చెంతన నేనుండాలి, మీ పాదాలు నా యొక్క స్థితిలో ఉండాలి అని కోరుకున్నాడు ద్వారక మహర్షి. అలా కోరుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఏమన్నారంటే, విష్ణు అంశలో ఉన్న ప్రతి దేవతకి పాదార్చన ముఖ్యం. మరి పాదసేవ చెయ్యాలి అంటే నా పాదాలన్నీ ఈ యొక్క స్థితిలో ఉండడం కష్టం కదా. వేంగీ దేశం అనే క్షేత్రంలో నా యొక్క అవతారం, నా స్వరూపం ఉంది, అక్కడ తపస్సు చేస్తే నీకు ఆ యొక్క దర్శనం కలుగుతుంది అని తిరుపతిలోనే వేంగీ దేశంలో ఉన్నటువంటి దర్శనాన్ని ఇచ్చారు. అది ఎలా? వల్మీకంలో ఆయన తపస్సు చేయగా మొత్తం అంతా పుట్టలాగా, వల్మీకం అంటే పుట్టలాగా అయిపోయింది. ఆ వల్మీకంలో స్వామివారి యొక్క స్థితి జరగడం, ఆ వల్మీకంలోనే ద్వారక మహర్షి ఉండడం. అందుకనే చూడండి, ద్వారకా తిరుమలకి మనం దర్శనానికి వెళితే రెండు మూల విరాట్టులు ఉంటాయి. ఇక్కడి వరకే ఒక విరాట్ ఉంటుంది, అది స్వయంభూగా సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి స్థితి. ఆ వెనక మళ్ళీ వెంకటేశ్వర స్వామే వాళ్ళకి అనుజ్ఞ ఇచ్చారు, పాదార్చన చేయడానికి లేదుగా. వెనక మళ్ళీ ప్రాణ ప్రతిష్టాపన మహర్షుల చేత, దేవర్షుల చేత చేయించడం జరిగింది. అలా రెండు విగ్రహాలు ఈ ద్వారకా మహర్షి యొక్క తన స్థితిలో పాదాలు ఇంతవరకు నాభి వరకు కూడా ఉండడం, దాని చుట్టూరా వల్మీకం ఉండడం, ద్వారకా మహర్షి తపస్సు చేత వెలియడం చేత దానికి ద్వారకా తిరుమల. అందుకనే ఇక్కడ మొక్కులున్నా, అంటే ద్వారకా తిరుమలలో మొక్కులున్నా, తిరుమల తిరుపతిలో మొక్కులున్నా ద్వారకా తిరుమలలో తీర్చుకోవచ్చు అనేటువంటి శాస్త్రవచనం కూడా మనకు చెప్పబడింది. అంత విశేషమైన, అంత అద్భుతమైన, పరమ పవిత్రమైన ద్వారకా తిరుమలేశుడు మన యొక్క భక్తి టీవీ కోటి దీపోత్సవానికి మీ అందరి భక్తికి మెచ్చి, మా చౌదరి గారి దంపతుల యొక్క భక్తికి మెచ్చి, మనందరి యొక్క భక్తికి మెచ్చి రావడం, ఆయన యొక్క విశేషమైన చరిత్రను వినినంతనే మనం క్షేత్రం దర్శించినంత పుణ్యం, ఒక్కొక్క క్షేత్రాన్ని దర్శించినంత పుణ్యం కలుగుతోంది. కళ్యాణ సంకల్పం ప్రారంభమవుతోందమ్మా. సంకల్పాన్ని చెబితే మీరు కళ్యాణం చేసిన వాళ్ళం అవుతాం. అక్కడికి వెళ్ళి కూడా చాలామంది చేసుకోలేక వస్తూ ఉంటాం. కానీ స్వామివారే మన చెంతకొచ్చారు. భక్తుల చెంతకు వచ్చి కళ్యాణం అంటే ఎన్నో జన్మల పుణ్య సుకృతం మన చెంతన ఉంది. పుణ్యం లేకుండా ఈ సంకల్పం జరగదు. సాక్షాత్ తిరుమలేశుడి సంకల్పం జరిగింది, ఇక్కడ జరగాలి, వీళ్ళందరి చేత జరగాలి, వీళ్ళ నుదుటిన వీళ్ళ చేతిన ఆ రాత రాసిపెట్టి ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతోంది. గోవింద నామస్మరణ గట్టిగా చెబుదాం, ద్వారకా తిరుమలకి వినపడాలి. ఆ యొక్క స్థితి మనని ఆనందించాలి. భగవంతుడు ఈ రూపంలోకి ప్రత్యక్షమే మనందరి మీద చల్లని చూపులు ప్రసరించాలి. ద్వారకా తిరుమలేశ గోవింద,
ద్వారకా తిరుమలేశ గోవింద. ద్వారకా తిరుమల కూడా కొండేనండి, కొండలు రావట్లా. ద్వారకా తిరుమలేశ గోవింద, ద్వారకా తిరుమలేశ గోవింద గోవింద. ఓం కేశవానరణ మాధవ గోవింద విష్ణు మధుసూదనాదికుమా వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ రామోద్ర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ పురుషోత్తమాలోక్షయ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర. హరే శ్రీకృష్ణాయ నమః. సభయానుజ్ఞాతః అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం తదేవ లగ్నం సుధిరందరేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేం గ్రేగుం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువానీతి మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్ నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. येषां हृदिस्थो भगवान् मङ्गलायतनो हरिः. लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः. येषामुन्दे परस्यामो हृदयस्थो जनार्दनः. आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. वन्दामहे महेशाना चण्डको दण्डकण्डनम् जानके हृदयानन्दचन्दनं रघुनन्दनं श्रीसीतारामाभ्यां नमः. श्रौतस्मात्तादिकं कर्माणि मेन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विकनसे नमः. नारायणपिता यस्या माता चापि हरिप्रिया भृग्वादिमनयः शिष्या तस्मै श्रीविकनसे नमः. भृग्वद्रिकस्य पमरीचि महामुनीशाः शिष्यास्य यस्य जनकस्य पितामहो भूत्. यद्देवता किल जगद्गुरुरक्षितस्तं वन्दे मुनिं विकनसं सकलागमाद्यं. श्रीमद्विकनसे नमः. श्रीकान्तं शान्तबिन्दोपलरुचिरतनुं चन्द्रबिम्बोपमानं स्मेरास्यं सारसोरुच्छदशत्रुशत्रुशं सर्वभूषाभिरामं. बिभ्राणं वैजयञ्जारसगजनमनोहारिहारिद्रजेलं. नीलाद्रीशं भजेऽहं बलसहजैदं श्रीजगन्नाथदेवं. नीलाद्रीशाय नमः. सर्वेश्वरं सर्वसरैकसेव्यं सर्वात्मकं सर्वजगत्स्वरूपं सर्वप्रियं सज्जनपारिजातं नमामि नित्यं कमलाकलत्रं. श्रीलक्ष्मीनारायणाभ्यां नमः. शैलादेशात्मजायास्तनकलशभरीरम्भसङ्क्रान्तिराजतु. कस्तूरे पङ्कशङ्कामरुशलविरले कन्दरार्कन्दरार्चिः. तत्पादारक्तगाङ्गभ्रममबिडले लोचने चन्द्ररेखाः. मौळोदन्मुग्धमिन्दुस्मितसकलमयं यस्य देवस्य नो यात्. उमामहेश्वराभ्यां नमः. ब्रह्माणं रक्तगौराङ्गं चतुर्वक्त्रं जगत्प्रभुं. जपमाला जटाजूटं पद्मगर्भविचिन्तयेत्. कर्पूरकान्तसदृशां कनकाभरणोज्ज्वलां कमलासनकान्तां वन्दे वागजरेवतां. वाणिहिरण्यगर्भाभ्यां नमः. ऐरावतगजारूढो वज्रपाणिः सजीपतिः. स्वर्णवर्णसहस्राक्षो न पायादृदशेश्वरः. सजीपुरन्दराभ्यां नमः. मातापितृसमन्धैर्वर्णसरा भुवि कीर्तितम्. सर्वतीर्थफलं रोणां पितृवन्दनमाचरेत्. मातापितृभ्यां नमः. गुरूणां वन्दनं श्रेष्ठं गुरूणामर्चनं ददा. गुरूणां स्मरणं नित्यं तस्मै श्रीगुरवे नमः. श्रीगुरुचरणारविन्दाभ्यां नमः. वेदसहस्रार्थतत्त्वज्ञान् देवतार्चनतत्परान् षट्कर्मनिरतान् ब्राह्मणान् अभिवादयेत्. सर्वेभ्यो महाभागवतेभ्यो नमः. अयं मुहूर्तस्य मुहूर्तो अस्तु. ॐ पृथिव्याहमेनो पृष्ठरुढे श्रीकूर्मो देवता सुतलं छन्दः आसने विनियोगः. अनन्तासनाय नमः. प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्द प्राणायामे विनियोगः.
ఓం భగవదనుజ్ఞయా భగవత్కైంకర్యార్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మహానద్యోర్మధ్యదేశే భగవద్భాగవత ఆచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీమద్జయనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే కృష్ణపక్షే ద్వితీయాయాం స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ అస్యజమానస్య మీరు మీ గోత్రము పేరు ఒకసారి చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య సపుత్రకస్య సభ్రాతృకస్య సబాంధవస్య క్షేమస్థైర్య ధైర్య విజయభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థబలసిద్ధ్యర్థం మనోభీష్టబలసిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భారద్వాజ ఆంగేరస భారహస్పత్య త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవస్య శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీత్యర్థం శాంతి కళ్యాణ ప్రాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమాణః తదంగత్వేన దదారో శృత్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థమభ్యుదయార్జం చ మహాజనే స్వాహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే ఆదౌ నిర్విఘ్న పరిసమావాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం చ కరిష్యే. లక్ష్మీ నారసింహ గోవింద. దగ్గరికి వచ్చేసామండి, దగ్గరికి వచ్చేసాం. ద్వారకా తీరుల నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చామమ్మా? ఎక్కడికి? యాదగిరివాస గోవింద, యాదగిరివాస గోవింద. చూసా